نحمده ونصلي على رسوله الكريم أما بعد గౌరవనీయులైన ముఖ్య అతిథులకు ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మీరందరికీ నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఈ రోజు నేను చెప్పబోయే అంశం తల్లిదండ్రుల పట్ల విధేయత. దివ్య ఖురాన్ ఎన్నో చోట్ల అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలని బోధిస్తూ ఆ తరువాత వెంటనే తల్లిదండ్రుల పట్ల విధేయత గురించి నొక్కి చెప్పబడింది. దీని ద్వారా ఇస్లాం ధర్మంలో తల్లిదండ్రుల చెంత స్వర్గం ఉందని, కన్న తండ్రి సంతోషంలోనే పరమ ప్రభు అల్లాహ్ సంతోషం ఇమిడి ఉందని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పదే ఉపదేశం చేస్తుండేవారు. తల్లిదండ్రులను ఉత్తమంగా వ్యవహరించాలి. ఖురాన్ చెబుతుంది, పారా నంబర్ 15 ఆయత్ నంబర్ 23, వఖదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహ్ వబిల్ వాలిదైని ఇహ్సానా. నీ ప్రభు స్పష్టంగా ఆజ్ఞాపించాడు, మీరు ఆయనను తప్ప మరొకరెవరిని ఆరాధించకండి. నీ సమక్షంలో వారిలో ఒక్కరు గాని ఇద్దరు గాని వృద్ధాప్యానికి చేరుకుని ఉంటే వారి ముందు ఉఫ్ అని కూడా అనకు, వారితో కసుకుంటూ మాట్లాడకు, పైగా వారితో మర్యాదగా మాట్లాడు, ప్రేమతో చూసుకో. అల్లాహ్ ఇలా ఉపదేశిస్తున్నాడు. మరి మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము. అతని తల్లి అతని ప్రేమపై ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది. మరి అతను పాలు విడిపించడానికి 2 సంవత్సరాలు పట్టింది. కనుక ఓ మానవుడా, నీవు నాకు మరియు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞుడై ఉండాలి. చివరిగా అల్లాహ్ తాలాతో దుఆ ఏమనగా, అల్లాహ్ తాలా మనందరినీ తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.